దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న కీలకమైన బిల్లును ఫ్రాన్స్ పార్లమెంటు దిగువ సభ ఆమోదించింది. నయం కాని అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దలు ప్రాణాంతక మందులు తీసుకుని చనిపోయేందుకు వీలు కల్పించే బిల్లును ఆమోదించింది. ఐరోపా అంతటా చట్టబద్దంగా జీవితాన్ని ముగించే చికిత్స కోసం ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో ఈ బిల్లుకు అనుకూలంగా 305 ఓట్లు, వ్యతిరేకంగా 199 ఓట్లు వచ్చాయి. తదుపరి చర్చ కోసం బిల్లును సెనేట్కు పంపనున్నారు. ఫ్రాన్స్లో సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రక్రియ కారణంగా ఖచ్చితమైన ఓటును షెడ్యూల్ చేయడానికి నెలలు పట్టవచ్చని సమాచారం. అయితే సెనేట్ తీసుకునే నిర్ణయంపై జాతీయ అసెంబ్లీకి తుది నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఈ బిల్లులో కఠినమైన షరతులు ఉన్నాయి. దీని ప్రయోజనం పొందడానికి రోగులు 18 ఏళ్లు పైబడిన ఫ్రెంచ్ పౌరులు అయి ఉండాలి లేదా ఫ్రాన్స్లో నివసించాలి. రోగికి నయం చేయలేని అనారోగ్యం ముదిరిన లేదా చివరి దశలో ఉందని వైద్య నిపుణుల బృందం నిర్ధారించారు. భరించలేని చికిత్స చేయలేని నొప్పితో బాధపడుతున్నారని, వారి ఇష్టానుసారం ప్రాణాంతకమైన మందులను కోరుకుంటున్నారని వైద్యులు నిర్ధారించాలి.